సెషన్ ఎందుకు చెప్పనా, ఇంత ఏసీలో కూడా ఉసుక ఉడికింది. మామూలుగా నేను చాలామంది రోజు ఫోన్లు మెసేజ్ చేస్తూ ఉంటారు నాకు, నా పాటలు ఫ్యాన్స్ అని. నీ పాటలు అన్నీ వింటుంటామన్నా, ప్రతిరోజు నీ పాట వినంది నాకు పొద్దుపోదన్నా, నువ్వు హీరోలకు చేయవేందన్నా, హీరోలకు చేయవేందన్నా మ్యూజిక్ అని అడుగుతుంటారు అందరూ. సరే హీరోలకు వచ్చినప్పుడు చేస్తా కానీ హీరోలను చేస్తున్నా నేను. ఈ సినిమా ద్వారా అనిల్ అనే ఒక స్టార్ హీరో అవుతున్నాడు. మోతవారి అనే క్యారెక్టర్ ద్వారా మన రాజు హీరో అవుతున్నాడు, శివన్న హీరో అవుతున్నాడు, సదన్న హీరో అవుతున్నాడు. నేను అవుతున్నానో లేదో మీరు చెప్పాలి, నేను చెప్పుకోను. ఇప్పుడు మధుర శ్రీధర్ గారు నాకు ఫోన్ చేశారు ఒకరోజు. శ్రీధర్ సార్ అంటే నాకేంటంటే ఒక మెంటర్ లాగా. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే చాలా చిన్న పిల్లోని నేను. ఆ స్టైల్ సినిమాలో దానికి ఆ మధుర ఎంటర్టైన్మెంట్ ద్వారా ఆ పాట రిలీజ్ అయింది. అందులో ఇంపార్టెంట్ సాంగ్స్ లారెన్స్ గారు మెరుపై సాగర, గెలిపే నిద్ర, రా 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 రమ్మంటున్నా అని ఇద్దరు, ప్రభుదేవ్ గారు లారెన్స్ గారు ఇద్దరు డ్యాన్స్ చేసి ఒక పాటను తీసుకొచ్చి నన్ను రాయమంటే, ఏదో రాసాం కానీ మనకి ఇంతంత ఉన్నాం, ఇక్కడ ఈ రాజకీయాలు ఉంటాయి, మన పాట ఎవడు ఫైనల్ చేస్తాడని చెప్పి ఒక్కొక్కరిని చూస్తే భయం వేస్తూ ఉండేది నాకు ఆ సెట్లో. ఒకరోజు ఈయన వచ్చారు, శ్రీధర్ గారు అమెరికా నుంచి వచ్చారు, సాఫ్ట్వేర్ అంట, ఈ ఆడియో కంపెనీ ఈయనేనంట. గీ పోరగాడు రాశాడా గీ పాట అని చెప్పి ఈయన ఏమైనా జడగొడతాడా, ఆయన ఏమైనా జడగొడతాడా అని భయం ఉంటుంది కదా. శ్రీధర్ గారు చూసి ఎక్సలెంట్ ఎవరు అని చెప్పి నన్ను దగ్గర పిలుచుకొని వాళ్ళందరి ముందర మాట్లాడినప్పుడు ఆ రోజు నిజంగా చాలా ఎనర్జీ. ఇప్పుడు మై విలేజ్ షో వాళ్ళకి ఇలాంటి టీంని ఈయన ఈరోజు ఎలా అయితే తన సపోర్ట్ ఇచ్చి మన ముందుకి దీన్ని తీసుకొచ్చారో, ఆ రోజు నేను కూడా ఒక మై విలేజ్ మా ఊరు నుంచి వచ్చిన. సో అలాగా చాలామంది మట్టి కళాకారులను బయటికి తీస్తారు శ్రీధర్ సార్. దొరసాని అనే ఒక అప్పటికప్పుడే తెలంగాణ వచ్చిందా సార్? అప్పుడు రాలే కదా. అప్పుడప్పుడే వచ్చిన కొత్తలో ఈ గడీలు ఎలా ఉంటాయి, అప్పుడు దొరలు ఎలా ఉంటారనేది వినడమే తప్ప పెద్దగా చూసింది లేదు మేము. ఆ దొరసాని సినిమాలోనే మొదటిసారి చూసాం. అలాగే G5తో నాకు అద్భుతమైన అనుబంధం ఉంది. విమానం అనే సినిమా, నిన్ననే మా ఊరోడు ఒకడు చికెన్ షాప్ వాడు ఉంటాడు, నేను ఊరికి వెళ్తే అసలు నన్ను చూడడు ఆ పిల్లగాడు ఎప్పుడు. అండ్ నిన్న ఫోన్ చేసి, అన్నా నేను ఇప్పుడే విమానం సినిమా చూసిన అన్న, ఏడుస్తూ నీకు ఫోన్ చేసిన, మా నాయనని రోజు నేను తిడతాను, అయ్యాల నుంచి మా నాయనే నా దేవుడు అన్నాడు వాడు. సో అలాంటి ఒక అద్భుతమైన ఇమేజ్ని నాకు ఇచ్చింది G5 విమానం అనే సినిమా. సో ఆ G5లోనే మళ్ళీ నాకు మోతుబేరి ఈ వెబ్ సిరీస్ రావడం చాలా హ్యాపీగా ఉంది, చాలా గర్వంగా ఉంది. చాలా తక్కువ టైంలో నేను చేస్తున్న సినిమాలన్నీ పక్కన పెట్టే శ్రీధర్ సార్ ఒక కాల్ చేశారు, అనిల్ వచ్చాడు, శివన్న వచ్చాడు, నాకు కథ చెప్పారు. నేను చాలా కనెక్ట్ అయిపోయాను దీనికి. ఇలాంటి కథకి, ఇలాంటి మనుషులకి, గెలుపు కోసం పోరాడుతున్న ఇలాంటి వీరులకి నేను ఒక ఆయుధంగా ఉండాలని నాకు ఎప్పుడు ఇష్టం ఉంటుంది. గెలిచిన వాళ్ళకు చాలా ఆయుధాలు ఉంటాయి, గెలవబోతున్న వాళ్ళకి, యుద్ధం చేస్తున్న వాళ్ళకి ఎప్పుడు నేను ఆయుధంగా ఉండడం నాకు ఇష్టం. ఇందులో అనిల్కి ఆయుధంలాగా నిలబడ్డానని నేను అనుకుంటున్నాను. సో అలాగే శివన్నకి ఆయుధంలాగా ఉన్నాను. వెబ్ సిరీస్ కూడా నేను కూడా కొన్ని సీన్లు చూస్తున్నప్పుడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు చేస్తున్నప్పుడు ఇదంతా కనెక్ట్ అవ్వకపోవచ్చులే, ఇక్కడ బోర్ ఫీల్ అవుతారేమోలే, నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చి దీన్ని సేవ్ చేస్తుంది అని చెప్పి నేను అనుకున్నాను. కానీ నేను ఊహించని సీన్లకు కూడా మీరు కనెక్ట్ అయిపోయారు. వాళ్ళిద్దరు లవ్ స్టోరీ, తన పేరు ఏం పేరు, వర్షిణి అండ్ అనిల్, వాళ్ళిద్దరి జంట కనెక్ట్ అయిపోయింది, వాళ్ళు పాస్ అయిపోయారు జనాలకి. ఇంకా ఆ అమ్మాయి ప్రతిసారి నన్ను ఎవడు చేసుకుంటాడు అనే కాన్సెప్ట్ ఇంకా అమ్మాయిలందరూ ఫాలో అవుతారు, టెంప్లెట్ అయిపోతుంది అందరికీ అమ్మాయిలకి అది. సో అలాగే నా టీం, మ్యూజిక్ టీం, ఈయన నన్ను పిలిచినావు కదా, నేను కూడా పిలుస్తుంది. మేమిద్దరం ఏడతానున్నాడనే ఒక సినిమా, అది ఇంతవరకు రిలీజ్ కానీ చాలా సినిమాలకు మేము పనిచేసినాం అనుకోండి, ఆయన వేరు నేను వేరు, ఇద్దరం కలిసి పనిచేసిన సినిమా అది. అందులో ఎన్ని వేల కన్నులు కావలే నిన్ను తనివి తీరా చూడగా అని ఒక అద్భుతమైన పాట ఉంటుంది. ఆ పాటను మనోడు, అది ఎక్కడ డార్లింగ్, కూర్గు లాంటి లొకేషన్స్లో అది కూడా మధురలోనే వచ్చింది కదా సార్, వచ్చింది. అప్పుడే మేము ఇద్దరం కలగన్నాం, డార్లింగ్ నా విజువల్ నీ మ్యూజిక్ మనం కొడుతున్నాం చూడు 10 ఏళ్ళు అయిపోయింది, ఏం కొట్టాం. ఇప్పుడు ఇన్ని రోజులకు మళ్ళీ అనుకోకుండా మేము ఇద్దరం కలిసినాం. సో కొడతామేమో, ఇంకా స్టార్ట్ అయింది అనుకుంటాను. సో నేను సక్సెస్ అవ్వాలని కోరుకునే ప్రతి ఆడియన్, నా మిలియన్ల కొద్ది వ్యూస్ ఇచ్చి నాకు ఇండిపెండెంట్ సాంగ్స్ ద్వారా నా పాటల్ని షేర్ చేసిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ మోతబరి లవ్ స్టోరీ నాకు చాలా తక్కువ టైంలో మేము ఇంత అద్భుతమైన అవుట్పుట్ని ఇవ్వడానికి నా టీం అందరూ నాకు డే అండ్ నైట్ నాతో ఉండి, మేము ఇందాక ఆయన చెప్పాడు 5 గంటలకి మేము ఛాయలు తాగలేదు, కానీ మేము కూడా నిద్రలు పోకుండా స్టూడియోలో ఉండి పనిచేస్తూనే ఉన్నాం.
నైట్ అంతా తాగుతున్నావు నిద్రపోకుండా. సో అలా నా రిథమ్ కీబోర్డ్ ప్లేయర్ శరత్ రవి, మదన్, తను కూడా అంటే తను ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే నా సినిమా వాళ్ళందరూ ఏదో పని చేస్తుంటాము, ఆయన సినిమా కదా ఇది అని చెప్పి వాళ్ళ టైంలో పనిచేస్తారు అంతే. కానీ వాళ్ళందరూ మా సొంత సినిమా, మా సొంత వెబ్ సిరీస్ అన్నట్టు కష్టపడి ఇప్పుడు కూడా వాళ్ళ పాపం కష్టపడుతున్నారు, ఈవెంట్కి రాలేదు. వినయ్, నా సౌండ్ ఇంజనీర్ వినయ్, అలాగే చెన్నైలో పనిచేసే బాబు కానీ, నా దానికి అందరి వైలిన్ ప్లేయరు శాండిల్య, అలాగే మూర్తి గారు ఫ్లూటిస్టు, వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. గంగప్రసాద్ లిరిక్ రైటర్, ఫస్ట్ టైం ఈ సినిమా ఈ వెబ్ సిరీస్ ద్వారా అద్భుతమైన 3 పాటలు, రాత్రి కూడా ఒక హాఫ్ అన్ అవర్లో పాట రాశాడు, హాఫ్ అన్ అవర్లోనే నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది అది. నాకు ఈ మధ్య కాలంలో నచ్చిన అద్భుతమైన లిరిక్ రైటర్, టాప్ 5 లిరిక్ రైటర్లో ఉండబోతున్న లిరిక్ రైటర్. మీరు నా మాటలు రాసి పెట్టుకోండి, రికార్డ్ చేసి పెట్టుకోండి. అలాగే నా కోసం వీళ్ళందరూ అడగగానే వచ్చి నా రాహుల్ సిప్లిగంజ్ అద్భుతమైన పాట పాడాడు. దాంట్లోనే వినయ్, నా సౌండ్ ఇంజనీర్, లిరిక్స్ రాసి ర్యాప్ కూడా పాడాడు. వాడు గిబిలి అని భలే పాడాడు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు మొన్న రిలీజ్ అయిన రోజు. అలాగే మీరందరూ శ్రీధర్ సార్ చెప్పిన ఎలదరియా పాట అయితే నేను ఎప్పుడు అనుకున్నట్టు ఈ పాటకి డైరెక్టర్ మణిరత్నం గారు, కెమెరామెన్ పిసి శ్రీరామ్. సో ఆ స్థాయిలోనే దీన్ని కంపోజ్ చేయాలని ఒకరోజు రాత్రి నేను, లిరిక్ రైటర్ మా సింగర్ వీహా, మేము ముగ్గురం నైట్ అంతా కూర్చొని ఆ పాటని కంపోజ్ చేసినాం. ఆ పాట వీళ్ళు ఏదో పెద్ద పెద్ద సింగర్స్ చెప్పారు, నా వాయిస్ ప్లేస్లో రామ్మీరియాల గారు, ఇంకెవరెవరు పెద్ద పెద్ద టిపికల్ వాయిస్ కైలాష్ కేర్లను తెస్తాం, వాళ్ళని తెస్తాం అన్నారు. కానీ తర్వాత వింటూ షూటింగ్లో నా వాయిస్కి కనెక్ట్ అయిపోయి నా వాయిస్ ఉంచినందుకు శివన్నకి థ్యాంక్ యూ, అలాగే టీం అందరికీ థ్యాంక్ యూ. వీహా కూడా చాలా తను ఫస్ట్ వెర్షన్ పాడినప్పుడు వీళ్ళందరికీ ఎవరికి కనెక్ట్ అవ్వలేదు. సో ఛాలెంజింగ్గా తీసుకొని, స్పోర్టివ్గా తీసుకొని, తను హెల్త్ బాగాలేకపోయినా మన నైట్ అంతా నిలబడి ఆ పాట పాడి అందరి మనసులు గెలుచుకుంది. ఇందాక శ్రీధర్ సార్ గారు కూడా ఆ పాట నచ్చిందని ఆమెను పొగుడుతున్నప్పుడు వీళ్ళందరూ ఏదైతే అనిల్ కానీ వీళ్ళందరూ పోరాటం ఏదైతే ఉందో అలాగే ఆమెకు ఒక పోరాటం ఉంది. అలాంటి వాళ్ళందరూ గెలుస్తుంటే నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది, నేను గెలుస్తున్నట్టే ఫీలింగ్ ఉంటుంది. సో అలా మీ అందరిలో కూడా చాలామంది ఉంటారు. మోతబరి లవ్ స్టోరీ సినిమా అందరూ చూడండి. ఎందుకు చూడాలి అంటే ఇలాగా కష్టపడి కింది నుంచి అలా ఇక్కడ దాకా వచ్చి గెలిచిన అందరూ వీరులు ఉంటారు ఆ సినిమాలో, అందరి కథలు ఉంటాయి. అది గెలిస్తే ఇంకా చాలామందికి ఆక్సిజన్ వస్తుంది మోతుబరి లవ్ స్టోరీ ద్వారా. దీని వెనుకున్న అందరికీ థ్యాంక్ యూ. ఆ హీరోయిన్ నా గురించి చెప్పలేదని నాకు కొంచెం బాధ ఉంది, ఎందుకంటే నీకు అంత మంచి పాటిస్తే. కానీ సంతోషం ఏముంది చెప్పనా, నువ్వు అందరు అన్న అనేసి నన్ను కూడా అంటావు, నువ్వు నా గురించి చెప్పకపోవడం మంచిదైందిలే అనిపించింది. సో అలాగే దీంట్లో నిసర్ భాయ్, నా ప్రోడక్ట్ అయిన నిసర్ భాయ్ నా ప్రైవేట్ పాటల ద్వారా వచ్చినాడు. సో తనకి ఒక మంచి పాత్ర ఇచ్చాడు శివన్న. అలాగే వివా అన్న కూడా, సో రాములన్న, సదాన్నకైతే నేనే ఫోన్ చేసి చెప్పిన నైట్, అన్న ఇది కన్నా మిస్ చేసుకున్నావు అంటే కొడతా నిన్ను, అద్భుతమైన పాత్ర, నీకు మంచి ఎంటర్టైన్ ఉంటుంది అన్న అని చెప్పాను. అలాగే చెప్పావు. సో అందరికీ థ్యాంక్ యూ. విహా కమ్. విహా గారిని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఒక 2 లైన్లు పాడాల్సిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్లీజ్ జాయిన్. ముఖ్యంగా శివన్న అద్భుతమైన దర్శకుడు కాబోతున్నాడు మన తెలంగాణ నుంచి. మన మట్టి కథలన్నీ అద్భుతమైన కథలు, అనిల్ కోసం కథలు తయారవుతాయి, శివన్న కథలు తయారు చేస్తాడు. సో ఎందుకంటే ఆమెను చూస్తే ఎవరైనా అనుభవం అనుకుంటారండి. సో ఆమెలో అనుభవాన్ని చూసి ఆమెలో ఆ పాతకాల 1950లో ఉండే స్త్రీలలాగా తనని చూడగలిగాడు చూడండి, అదే శివన్న, అదే ఆయన అద్భుతమైన దర్శకుడు. నేను ఇక్కడ చూస్తే మాత్రం నేను అసలే అనుకోను. జనరల్గా పీరియాడికల్ సీన్లు ఏమన్నా షూట్ చేయాలంటే కెమెరా తీసుకెళ్ళి హైదరాబాద్ అవుట్స్కట్స్లో పెడుతున్నారు కూడా. కానీ ఇక్కడ ఎవ్వరు కూడా డబ్బు కోసం పనిచేయలేదంటే ఒక ప్యాషన్తో చేశారు. కెమెరా తీసుకెళ్ళి ఖమ్మం అడవులో పెట్టారు మన వాళ్ళు. అంటే దట్ ఈస్ ద ప్యాషన్. ఈరోజు మీకు ఆ 4th ఎపిసోడ్ విజువల్స్ అంత అద్భుతంగా ఎందుకు వచ్చాయంటే బికాస్ ఆఫ్ దట్ గ్రేట్ లొకేషన్. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అక్కడికి తీసుకెళ్లారు. సారీ, ఐ ఫర్గాట్ దిస్ పాయింట్ సార్. ఇట్ వాజ్ అ శివాస్ అండ్ డెసిషన్ అండ్ అనిల్ చాలా అద్భుతంగా చేశారు. దానికి సార్ ఇచ్చిన మ్యూజిక్ అసలు ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది ఆ పాట. చాలా కాలం నిలబడుతుంది. వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో శివన్న కానీ అనిల్ కానీ ఎప్పుడు స్టూడియోకి వచ్చినా మామూలుగా దర్శకులు హీరోలు ఎందుకు వస్తారంటే ఏదైనా కరెక్షన్ చెప్పడానికి వస్తారు. వీళ్ళిద్దరు మాకు కృతజ్ఞతలు చెప్పడానికి వస్తారు. అర్ధరాత్రులు ఎప్పుడు అన్నా ఎంత కష్టపడుతుర్రు అన్న మా కోసం, మీరు నిద్రపోరా అన్న ఎప్పుడు వచ్చినా ఉంటారు ఏందని చెప్తారు. అనిల్ నువ్వు ఒక అగ్గి, రేపటి నుంచి నీకు చాలా మంది ఇస్తారు అగ్గులు. సో ఇవన్నీ నీకు గుర్తుండిపోతాయి. సో